హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఫుడ్ హబ్. సో డైలీ వర్కౌట్స్లో భాగంగా ఏంటంటే ఎగ్ బాయిలర్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు అది అన్బాక్సింగ్ వీడియో ఇది. సో ఈ వీడియో చూశాక అండ్ అట్ ది సేమ్ టైం వన్స్ నేను బాయిల్ చేశాక దాని ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వర్కౌట్ చేస్తున్నట్లయితే ఇది వర్తీనా కాదా అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో అండ్ ఎవరైతే సింగిల్గా ఉండి వర్కౌట్స్ చేస్తుంటారో వాళ్ళకి మంచి బెటర్ రిజల్ట్ ఇస్తుందా లేదా ఇది అసలు ఈ వర్తీనా కాదనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను. బాయిలింగ్ చేస్తాను అట్ ది సేమ్ టైం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో ఇదే ఎగ్ బాయిలర్ వచ్చింది. ఆర్డర్ పెడితే నిన్న అంటే మనం ఇమీడియట్ ఆర్డర్ పెడితేనేమో 100 రూపీస్ ఎక్కువ ఎక్స్ట్రా పెడుతుంది డెలివరీ ఛార్జెస్ అనేది. లేదు 2-3 డేస్ పట్టినా కూడా ఏంటంటే 300 రూపీస్లో వస్తుంది అనమాట. నేను ఇమీడియట్గా కావాలి అని చెప్పేసి 500 పెట్టేసి తెప్పించేసాను. సో లెట్స్ సీ. సో థింగ్ ఏంటంటే మనకి మాన్యువల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం ఎవరైనా యూజ్ చేయడానికి అంటే దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుందని మాన్యువల్ కూడా ఇచ్చారు కాబట్టి సో తెలియని వాళ్ళైతే దీంట్లో చూసుకొని స్టెప్ బై స్టెప్ మనం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఎగ్స్ పెట్టాలి అనేది, ఎంతసేపు బాయిల్ చేయాలనేది, వాటర్ ఎంత పోయాలనేది ఇదంతా కూడా ఈ మాన్యువల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రీడ్ చేస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో ఏమేమి ఇచ్చారు అని చూద్దాం. సో వాటర్ క్యారీ చేసుకోవడానికి, వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఇది ఇచ్చిండు. అండ్ దాని తర్వాత మనం దీంట్లో అయితే ఎగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత వాటర్ అయితే ఇందులో పోయాల్సి ఉంటుంది. సో లెట్ మీ షో యూ. సో ఇందులో అయితే మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎన్ని అయితే పడుతుందో అన్నీ సో దీంట్లో వాటర్ పోసేసుకొని దీంట్లో ఎగ్స్ పెట్టేసుకొని సో ఈ విధంగా అమర్చేసుకొని ఫస్ట్ అయితే దీంతో వాటర్ ఇలా పోసేసుకొని దీన్ని ఇలా అరేంజ్ చేసుకొని ఎగ్స్ అయితే పెట్టాలి దీని మీద. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసి మనం మిషన్ ఆన్ చేసి సరిపోతుంది అనమాట. సో లెట్స్ ట్రై. నేను ఇప్పుడు ట్రై చేసి మీకు చెప్తాను వాట్ ఈజ్ వాట్ అనేది అండ్ ఎంతసేపు అనేది బాయిల్ చేస్తున్నాం అనేది అండ్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో పూర్తిగా పెడతాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. బాయిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం అండ్ ఎగ్స్ కూడా ఇట్లా అమర్చి చేసుకున్నాం. జస్ట్ దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసేసింది కరెక్ట్గా. చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. అండ్ ఫస్ట్ దాని తర్వాత మనం దీన్ని అయితే జస్ట్ ఎంత టైం పడుతుందో చూసుకుందాం. ఆటోమేటిక్ అయితే అవుతుందని చెప్పారు. లెట్స్ సీ. సో మనం బాయిలింగ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ఇది ఎంతసేపట్లో ఉడుకుతాయి అనేది. సో వన్స్ అది ఉడికిన తర్వాత నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను వీడియోలోకి. సో చూస్తున్నారు కదా బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. ఆటోమేటిక్గా అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. లెట్స్ సీ, చెక్ చేద్దాం ఇప్పుడు. అవి ఉడికినా లేదా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయితే అయినాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ వాటర్ కూడా డ్రై అయిపోయినాయి మొత్తం గాను. లెట్స్ సీ. అదే ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయినాయి. సో మనం మళ్ళీ వాటర్
పోయాల్సి ఉంటుందేమో, డౌట్గా ఉంటుందేమో అని. ఆ డౌట్ ఏం అవసరం లేదు. ఎగ్జాక్ట్ మనం ఒక కప్ వేసేసుకుంటే వాటర్ అది ఎనఫ్. అండ్ ఇక్కడ బాయిల్ అయిపోయింది. సో మంచిగా అయిపోయిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు సింగిల్ అయితే, బ్యాచిలర్ అయితే, సో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బాగానే బాయిల్ అయినాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. సో మన వీడియోస్ మిస్ కాకుండా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలి అంటే, చూడాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. సో ఐ రిక్వెస్టింగ్ యూ గైస్, డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.